కస్టమర్స్ని ఫాలోఅప్ చేయడం అంటే కస్టమర్స్ని అడుక్కోవడం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక చిన్న కథ పెద్ద లెసన్ వినండి. హరి ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. తన వర్క్స్ని రెగ్యులర్గా హరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాడు. ఒకరోజు కస్టమర్ ఇన్స్టాగ్రామ్లో తన వర్క్స్ చూసి కాల్ చేశాడు. కాల్ చేసి సార్ ఇట్లా నెక్స్ట్ మంత్ మా వెడ్డింగ్ ఒకటి ఉంది, సో దాని గురించి కొద్దిగా మాట్లాడాలా అన్నట్టుగా అన్నాడు అనమాట. హరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. లాస్ట్లో ప్రైజెస్ అన్ని షేర్ చేశాడు అనమాట. సో లాస్ట్లో కస్టమర్ ఏమన్నాడంటే ఓకే సార్ నేను ఒక 1 వీక్లో నేను కాల్ బ్యాక్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు. ఓకే 1 వీక్ అయింది, కాల్ రాలేదు. హరికి తనలో తనకి యుద్ధం, మనం కాల్ చేద్దామా? సపోజ్ కాల్ చేసామంటే కస్టమర్ ఏమనుకుంటాడు? మనం చులకన చూస్తాడా? కస్టమర్ని మనం ఏంటి అడుక్కోవడం ఏంటి? ఓకే కస్టమర్కి కావాలంటే తనే చేస్తాడులే అనుకొని ఫైనల్గా కస్టమర్ కాల్ చేయలేదు. దాని రిజల్ట్ ఏంటి తెలుసా? ఒక 1 మంత్ తర్వాత ఆ పర్సన్ వేరే వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని బుక్ చేసుకొని తన మ్యారేజ్ కూడా చేసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత హరికి రియలైజేషన్ వచ్చింది, బిజినెస్లో సేల్స్ రావాలంటే మనం ఫాలోఅప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ టైం సేమ్ సిచ్యువేషన్, ఒక కస్టమర్ కాల్ చేశాడు, సార్ మీ వర్క్స్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, సో నెక్స్ట్ మంత్ వెడ్డింగ్ ఉంది సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. సో ఓకే హరి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫైనల్గా కస్టమర్ అగైన్ ఏం చెప్పాడంటే సార్ ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను మీకు చెప్తాను అన్నట్టుగా అన్నాడు. అప్పుడు హరి అడిగాడు, సార్ 1 వీక్ తర్వాత కాల్ చేయమంటారా ఒకసారి అన్నట్టుగా అన్నాడు. లేదు సార్ నాకు గుర్తుంది, నేనే కాల్ చేస్తాను మీకు అన్నట్టుగా అన్నాడు అనమాట. 1 వీక్ అయింది, కాల్ రాలేదు. వెంటనే హరి కాల్ చేశాడు. కాల్ చేసి సార్ లాస్ట్ వీక్ మనం దీని గురించి డిస్కస్ చేశాం కదా, సో మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఏమన్నా నా సైడ్ ఏమైనా పెండింగ్ ఉందా సార్ అన్నట్టుగా అడిగాడు అనమాట. సారీ హరి, సో నేను మర్చిపోయాను, యాక్చువల్ వేరే వర్క్లో ఉండి నేను మర్చిపోయాను, అసలు ఒక 2 డేస్లో నీకు అడ్వాన్స్ పేమెంట్ చేస్తాను అన్నట్టుగా అన్నాడు అనమాట. అంటే ఇక్కడ కస్టమర్ వేరే వర్క్లో పడి మర్చిపోయాడు అంతే. ఇక్కడ ఏంటంటే కస్టమర్స్ కొన్నిసార్లు ఇగ్నోర్ చేయరు మనల్ని, వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళకి ఏదో వేరే వర్క్ ఉండి ఆ వర్క్లో పడి మనల్ని మర్చిపోతారు అనమాట. ఇంకో కస్టమర్ డిస్కషన్ అయ్యింది, అతను ఒక 1 వీక్ తర్వాత చెప్తాను చెప్పాడు. 1 వీక్ తర్వాత కాల్ చేశాడు అనమాట. హరి కాల్ చేస్తే సార్ అగైన్ ఒక 10 డేస్ టైం ఇవ్వండి సార్, నేను అప్డేట్ చేస్తాను మీకు అన్నట్టుగా అన్నాడు అనమాట. అప్పుడు హరి ఓకే సార్ నో ఇష్యూ సార్, యాక్చువల్లీ ఆ డేట్లోనే వేరే ఎంక్వైరీ ఒకటి వచ్చింది సార్, వాళ్ళకి నేనేం కన్ఫర్మ్ చేయలేదు, ఒకసారి మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేద్దాం అన్నట్టుగా హోల్డ్ చేశాను అంతే సార్ అన్నట్టుగా అన్నాడు అనమాట. అప్పుడు వెంటనే కస్టమర్ లేదు నేను మీకు ఈవినింగ్లో మీకు అప్డేట్ చేస్తాను ఏదో ఒకటి అన్నట్టుగా చెప్పాడు అనమాట. ఇక్కడ హరి ఏం చేశాడు? ఫోమో క్రియేట్ చేశాడు, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. అరే మనం ఇప్పుడు తను కన్ఫర్మ్ చేయకపోతే వేరే వాళ్ళు బుక్ చేసుకునేస్తారు అన్న భయం. సో అంటారు కదా ఒకే ప్రోడక్టే ఉంది, ఇది సేల్ అయిపోయిందంటే తర్వాత ప్రోడక్ట్ వస్తుందో రాదు అన్నట్టుగా చెప్తారు కదా, సో అదే ఫోమో అంటే. లెసన్ సింపుల్, ఫాలోఅప్ అంటే సార్ ఆర్డర్ ఇవ్వండి సార్ అని అడగడం కాదు. ఫాలోఅప్ అంటే రిమైండర్, అంటే ఒక క్లారిఫికేషన్. మనం ఫాలోఅప్ చేయకపోతే కస్టమర్స్ బిజీ అయిపోతారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బిజినెస్లో ఈగోతో సేల్స్ రాదు. ఫాలోఅప్ అంటే అడుక్కోవడం కాదు, ప్రొఫెషనలిజం.